ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-6 వచనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా చెడ్డ సమాచారం చెప్పినప్పుడు నీవు ఆసక్తిగా వినే వ్యక్తివైతే నీలో ఏదో పొరపాటు ఉన్నదని మనకు అర్థమవుతుంది. నిజానికి అనేక సంఘాలు ఆ విధంగానే పాడైపోయినవి. అనేకమైనటువంటి చెడ్డ వార్తలు చెవిలో పడినప్పుడు వారు సంతోషించే విధంగా ఉంటూ ఉన్నారు ప్రజలు, అనేక కుటుంబాలు. ఆ విషయాల్లో మనం కూడా ఎంతో బలహీనపరచబడతాం. మన సహవాసం ఆ విధంగా చెడ్డ సమాచారం విషయంలో మనము సంతోషించే విధం కాకుండా ప్రేమతో నిండి ఉన్న వారమై ఎప్పుడూ కూడా ప్రేమను చూపించేవారుగా ఉండాలి. చెడ్డ వార్తలు వినుటకు మనం చోటు ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలు, నిత్య జీవానికి వారసులగుటకు మనం ఏం చేయాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొందినప్పుడు మన హృదయము పూర్ణ మనసుతో ఎదుటి వ్యక్తిని ప్రేమించగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చెడ్డ సమాచారాలు బట్టి సంతోషివ్వకోకుండా మనము దేవుని చిత్తానుసారంగా దుర్నీతి విషయంలో సంతోషపడకుండా ప్రతి పరిస్థితిని దీర్ఘకాలం సహించే విధంగా ప్రేమ, దయ చూపించే విధానాన్ని కలిగి ఉండాలి. ఈరోజు మన జీవితం చుట్టూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డారా, విరోధంగా ఒకరికొకరు మనం మాట్లాడడం కానీ, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో కానీ, ప్రేమలేని, దయలేని, సహించలేని స్థితిలో ఉండకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చి సహించి ప్రేమను కలిగి దుర్నీతి విషయాల్లో కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించి ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాట దేవుడు మన ఇంట్లో ఫలించింది. ఆమె తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలను ప్రతి అవస్థ తెచ్చుకొని ప్రార్థన చేయాలి. వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ప్రేమించగలిగే శక్తి, సహించగలిగే శక్తి, దయ చూపించగలిగే శక్తి సహాయం చేయండి. దుర్నీతి విషయాల్లో మేము సంతోషపడక సత్యమునందు సంతోషించే కృప, భాగ్యం మాకు దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినమన్ని పని పాటలు, ప్రయాణాలు, మా అవసరతలు, అక్కర్తలు అన్నింటిలో జ్ఞాపకం చేసుకుని వ్యాపారమైన కృప దయచేసి మీ దీవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.